మన స్థాయికి తగ్గకుండా హోదాకి సరితూగేలా ఉండే ఆడపిల్ల ఈ అమ్మాయి అని కంటి చూపుతో చూపిస్తే చాలు, తీసుకొచ్చి నీ గుండెల్లో పదిలంగా ఉంచుతాను పెదబాబు. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, ఏంటో ఏడుపు వస్తుంది, టీయర్స్ వచ్చేస్తున్నాయి. నువ్వు నా మీద చూపించే ప్రేమకు మనసు ఉప్పొంగిపోతుందమ్మా. నువ్వంటూ లేకపోతే నా జీవితమే శూన్యం. నిన్ను చూసి ఎదిగానమ్మా. ఇండియాలో నంబర్ 1 బిజినెస్ మ్యాన్గా పేరు సంపాదించానంటే అందుకు కారణం మా అమ్మ అని గర్వంగా చెప్పగలను. నువ్వు వేసే అడుగుల్లో 7 అడుగుల్ని అర్థం చేసుకున్నా ఏ అమ్మాయి అయినా నీ కోడలైపోతుందమ్మా. ఐఎమ్ షూర్. అమ్మా, ఇప్పుడు చెప్తున్నాను, నాకు నిన్న మొన్నటి దాకా పెళ్లి గురించి అసలు ఆలోచనే లేదు. తమ్ముడు పెళ్లి చేయాలి, వాడు బాగుండాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలని అనుకునేవాణ్ణి. ఎప్పుడైతే నా కళ్ళలో నవ్వు కనిపిస్తుందని చూసిన వాళ్ళు అంటుంటే డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చి అడిగాను. నీకు గుర్తుందమ్మా? నీ మనసు తోడు కోరుకుంటుంది నాన్న అన్నావు. నా నీడగా ఉండాలని వచ్చే అమ్మాయికి నేనొకటి చెప్తాను. మా అమ్మ గర్వపడేలా ఇంటి బాధ్యతలు భుజాన వేసుకోమంటాను. మా అమ్మ సంతోషపడేలా అందరినీ కళ్ళలో పెట్టుకొని చూసుకోమంటాను. మా అమ్మ ప్రతిబింబంలా ఉండేలా ప్రతి క్షణం ప్రయత్నించమంటాను. అలాంటి అమ్మ ఎవరైనా సరే యాక్సెప్ట్ చేస్తానమ్మా. ఇంతవరకు నాకు కనిపించలేదమ్మా. చూస్తాను నాన్న. ఘట్టమనేని పరువు ప్రతిష్టలను, గౌరవ మర్యాదల్ని కాపాడుకోవాలనే తాపత్రయం ఉన్న ఆడపిల్ల ఎక్కడుందో ప్రపంచమంతా గాలిస్తాను. మా పెదబాబు పక్కన నిలబెడితే చూసిన ప్రతి ఒక్కరూ సెల్యూట్ కొట్టేలా ఉండాలి. అష్టైశ్వర్యాలతో తులతూగే మనింటికి కాబోయే మహాలక్ష్మి మహర్జాతకురాలై ఉంటుంది. నీ కళ్లల్లో కనిపించే నవ్వు జీవితాంతం అలాగే ఉండేలా చేస్తాను పెదబాబు. అమ్మగారు, మీరు చూసే అమ్మాయి, పెద్దబాబు గారు కోరే అమ్మాయి బేగ్గా ఇంటికి రావాలా. చిన్న చిన్న అమ్మగారికి కూడా సేవ చేసుకునే భాగ్యం నాకు దక్కాల.
నో పార్వతి, శివతో పెళ్ళాక అమ్మ నో వర్క్ అని చెప్పింది కదా. దేవా, ఆ మాట అనుకు. మేగోటి పార్వతి మళ్ళీ ఏడుస్తుంది. మన ఆఫీస్ స్టాఫ్ అందరినీ పలకరించొద్దామా? అలాగే అమ్మా, రండి. అమ్మా, మొబైల్ మర్చిపోయాను, ఇప్పుడే వచ్చేస్తా. ఓకే నాన్న, నేను కార్ దగ్గర వెయిట్ చేస్తాను. అలాగే అమ్మా. పెద్దబాబు గారు, మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నాను, మీరే వచ్చేసినారు. మొబైల్ మర్చిపోయాను పార్వతి. పెద్దబాబు గారు, ఏంటి పార్వతి? అది అది ఏంటో చెప్పు పార్వతి. వచ్చే నెల 20వ తారీఖు నాడు మీ పుట్టినరోజు ఉంది కదా పెద్దబాబు గారు. ఉంది. ఆ రోజు వచ్చేదాకా ప్రతిరోజు మీకు బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను పెద్దబాబు గారు. నా పెళ్లి కూడా మీ పుట్టినరోజు నాడే కదా. ఆయలిచ్చే బహుమతి జీవితాంతం మీతోనే ఉండిపోతాది. ఇప్పుడైతే నేనిచ్చే మొదటి బహుమతి తీసుకోండి పెద్దబాబు గారు. ఏంటది పార్వతి? పూతరేకులు. వావ్, పూతరేకులా? నాకు చాలా ఇష్టమని నీకు చెప్పాను కదా పార్వతి. అందుకే కట్టపడి సేయడం నేర్చుకున్నాను. మీకోసం అట్టుకొచ్చాను పెద్దబాబు గారు, తినండి. చాలా బాగుంది పార్వతి. ఏదైనా ఇష్టపడి నేర్చుకుంటే ఇదిగో నీలాగే వెరీ గుడ్ అనిపించుకోవచ్చు. చాలా బాగుంది పార్వతి. సనా థ్యాంక్స్ పెద్దబాబు గారు. ప్రతిరోజు ఇంకేం వెరైటీస్ ఇస్తావో, నా బర్త్డేకి ఇచ్చే మెమరబుల్ గిఫ్ట్ ఇంకెలా ఉంటుందో ఊహించుకుంటేనే థ్రిల్లింగ్గా ఉంది పార్వతి. అమ్మ వెయిట్ చేస్తుంటుంది, వస్తాను పార్వతి. మనసున్న మహారాజు పెద్దబాబు గారు, నిండు నూరేళ్ళు మీరు చల్లగా ఉండాలా. అమ్మా, ఇవాళ నాను పెద్దబాబు గారి ఆఫీస్కి పోయినాను. ఆడ పనిచేసేటోళ్ళని చూస్తే జాతరకొచ్చినారేమో అనిపించింది. ఎంతమంది అనుకున్నావు? పూలమ్మో. అమ్మా, నీకు ముచ్చట చెప్పనే లేదు కదా. అమ్మగారే నన్నెంతట్టుకొని వెళ్ళి పెద్దబాబు గారికి భోజనం పెట్టినారు. తల్లి కొడుకుల ప్రేమ చూస్తే అట్టంటోలు ఈ భూలోకంలో ఏడెతికినా కానరారనిపిస్తుంది.
ఏంటే పిచ్చి పార్వతి, నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు? ఆ- ఆ- ఆ అమ్మతో కబుర్లు చెప్తున్నాను చిన్నమ్మ గారు. దీనికి నిజంగా పిచ్చింది. ఎందుకు నవ్వుతున్నారు చిన్నమ్మ గారు? కబుర్లు చెప్తున్నానని మాతో కామెడీ చేస్తున్నావేంటే? ఎక్కడుందే మీ అమ్మ? ఎక్కడుందే మీ అమ్మ? వైజాగా వరంగలా? లేదమ్మా, మా అమ్మ చచ్చిపోనాది. ఓ, నరకల్లో ఉందా? అట్ట మాట్లాడకండి చిన్నమ్మ గారు. మా అమ్మ మంచిది, స్వర్గంలోనే ఉంటుంది. మా అమ్మ మా గుండెల్లో ఇంకా బతికే ఉంది. చూడండి, ఈ ఫోటోలో కూడా ఉంది. ఉందా? ఇటు మాట్లాడతాను. ఏమ్మా? ఏందే మీ అమ్మ పేరు? సావిత్రే. సావిత్రా? ఓ సావిత్రమ్మ, నీ బిడ్డకి ఏవేవో శుద్ధులు చెప్తున్నావు కదా, మాతో కూడా చెప్పరాదు? నోరు రాదు అసలు ఉంటే కదా ఆవు అనడానికి. అసలు ఎవరే ఈ బొమ్మ గీసిచ్చారు నీకు? ఆ శివబాబేనా? అవునమ్మ గారు, శివబాబు గారు నాకు బహుమతిగా ఇచ్చినారు. బహుమానాన్ని మీ అమ్మలా గుండెల్లో పదిలంగా దాచుకో. కళ్ళ ముందు కంటికి రెప్పలా కాపాడుకోవడం కష్టం. నువ్వు కష్టపడితే చూడలేమే. దీప్తి, అత్త, నువ్వు వెళ్ళి అగ్గిపెట్టి పట్టరావే. వద్దమ్మ గారు, మీకు దండం పెడతాను. లోపలికి పోయొచ్చేలోపు టైం అవుతాదత్తా. ఏడు దీపం ఉన్నదిగా, తగలెట్టాయి. పట్రా. అమ్మగారు, వద్దు అమ్మగారు, వద్దమ్మగారు. అమ్మగారు, మీ కాళ్ళు అట్టుకుంటాను అమ్మగారు. ఇంకెప్పుడు ఈ బొమ్మని బయటికి తీయను, పెట్టెలో దాచుకుంటాను. ఇచ్చేయండి అమ్మగారు. ఇచ్చేయండి అమ్మగారు. పోవే, పోవే, పో. గట్టిగా నెట్లేస్తా. పోవే, పో. పోవే, పో. పో, పో. బూడిదొస్తుంది, భద్రంగా దాచిపెట్టుకో. నాకు ఒళ్ళు మండినప్పుడు దేనికో దానికి మంట పెట్టడం అలవాటు. నీకు పెట్టలేదని సంతోషించు. బొమ్మ పోయిందని ఇంకో బొమ్మ వేయమని శివబాబుని అడిగితే
నీ కాపురాన్నే తగలబెడతా. జాగ్రత్త. అఖిలక్క పనికి పాడమిత్తాది, నవ్వుతాది అని అడగద్దు. నేనొకటే చెప్తున్నా, గుళ్ళో పెళ్లి చేయండి, ఈ పాపిష్టి మొహం దానికి అంటే చెంపపైన కొడతాదా? పాతేస్తా పాపిష్టి మొహం దానా. జాగ్రత్త. ఆ బూడిద జాగ్రత్త పార్వతి. బాయ్. పదత్త పోదాం. జాగ్రత్త. గుండెలో ఉప్పినరేగెను ఏమిటి చిత్రం, ఓ ముత్తమందారం. వెలగల నవ్వులు వెలవెలబోయి చేరేనా శోకం, ఓ ముత్తమందారం. చైత్రం గూటికి చీకటి చేరేనా, సిరి చిరునవ్వునే చిదిమేసి నిన్ను చూస్తే ఈ నిమిషం చినబోదా వాసంతం. మళ్ళీ తెల్లవారుని నవ్వై నువ్విక పూయవి. గుప్పెడు గుండెలో ఉప్పెనరేగెను ఏమిటి చిత్రం, ఓ ముత్తమందారం. గలగల నవ్వులు వెలవెలబోయి చేరేనా శోకం, ఓ ముత్తమందారం. ఏంటి ఆగిపోయారు? తినమంటే తిండగానే ఎట్టోరు కాలంటే రా వల్ల కాదు ఐసక్కో. ఏనుగున్నట్టున్నావు, ఇంకా తింటానంటావా? తగ్గాలి నువ్వు. తెల్లదొరసాని, నేను తిండి మానేసి సన్నగవుతా గాని ఇట్లాంటి పరుగు వందలు ఎట్టమాక. మాట్లాడకుండా మమ్మల్ని ఫాలో అవ్వండి. ఎంత దూరం వెళ్ళాలో చెప్తే మెంటల్ గా ప్రిపేర్ అవుతాంగా. చెప్పను, చూపిస్తాను. డోంట్ టాక్, జస్ట్ వాక్. పద. అరే కొండ, పరిగెత్తకుండా కామెడీ వేషాలేసావో ఇద్దరిని ఇక్కడే ఇనుపరేకుల సామాన్లోడికి అమ్మేస్తా. ఓయ్ తెల్లదొరసాని, మేమట్టా చెయ్యం కానీ నువ్వు పొట్టి బావతో ముందెళ్తా ఉండు, మేము వెనకాలొచ్చేస్తాం. ఏ పదరా. నా వల్ల కాదు. అమ్మా అమ్మా అయిపోయి, ఇంకా నా వల్ల కాదు. ఇంకా జాగింగ్ కాదు కదా, వాకింగ్ కూడా చేయలేను. ఆ కొండ దీప్తి ఎక్కడ పడిపోయారో ఏంటో పాపం. కూర్చున్నావేంటి? నాతో 7 అడుగులు వేసేవాడివి, నా వెనకాల కొన్ని అడుగులు వేలేవా? కమాన్ పొట్టి ఫ్రెండ్స్. అబ్బా అబ్బా 7 అడుగులు ఎక్కడ, 25 మైళ్ళు ఎక్కడ? సిటీ దాటి గంట అయింది. ఇంకొంచెం ముందుకెళ్తే శ్మశానం వస్తుంది, నన్ను అక్కడే సమాధి చేయొచ్చు. నా వల్ల కాదే.
యాడికి పోతావ్? నేను చచ్చిపోతుల్లా. నా చేత కూడా కాటలేదే చెబుతా. వెళ్ళకపోతే తెల్ల పిల్ల టమాటా బిడ్డ నడిపిండేస్తుంది. నెప్పతో కొట్టేస్తుంది. ఒక గంట సేపు ఈ సెట్టు కింద కూర్చొని టాక్సీ కట్టుకొని పోదాం వాళ్ళ దగ్గరికి. టాక్సీ కట్టుకుపోతావా పాడి కట్టుకుపోతావా తెలియటం లేదే. పద ఆడ పోయి కాసేపు కూర్చుందాం. పదా నన్ను వదిలేవే బాబు, నీకు దండం పెడతా.